వెల్కమ్ టు ఎస్పోర్ మీడియా. నేను మీ రాజకమాల్ బడిపాటి. నమస్తే రాజకుమార్ గారు. ఈరోజు మనతో ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర నాయకులు పోతుల మహేష్ గారు ఉన్నారు. నమస్తే సార్, ఎలా ఉన్నారు? ఫైన్. సరే అండి, మీరు మొదటి నుంచి కూడా చిరంజీవి గారి కష్టపడుతూ చిరంజీవి గారి కార్యక్రమాలు చేస్తూ రాజకీయాల్లో వెళ్ళిపోయారు. ఈ రోజున అదే చిరంజీవి గారితో ప్రజారాజ్యం ట్రావెల్ చేశారు, తర్వాత జనసేనలో కూడా ట్రావెల్ చేశారు. సడన్గా ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది? నేను ఎప్పుడు కూడా సినిమా అభిమాని కింద లేను, సినిమా అభిమాని కాదు. నేను చిరంజీవి గారి పుట్టినరోజు కార్యక్రమాలు కొంతమంది పిలిస్తే హాజరయ్యాను, కానీ నేను ఎప్పుడు ఎవరు సినిమా అభిమాని కాదు. నేను డైరెక్ట్గా జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పిన మాటలు అవన్నీ కూడా విశ్వసించి ఆయనతో ప్రయాణం చేశాను. ఆ తర్వాత మీరు చూశారు, మొట్టమొదట మేము ఆర్ కృష్ణ గారితో బీసీ సంక్షేమ సంఘంలో ప్రయాణం చేశాం. బలహీన వర్గాల హక్కుల కోసం, వాళ్ళ అధికారం కోసం పోరాటం చేసాం. అది జనసేన పార్టీ ద్వారా కొంత సానుకూలం ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు విశ్వసించే మేము ఆయన పిలిస్తేనే ఏం చేసాం, జనసేన పార్టీ సానుభూతి పరులు మేము పూర్తిగా జనసేన పార్టీలోకి వెళ్ళడం జరిగింది. అప్పటి వరకు మేము బీసీ సంఘం మీదనే చేసాం. విజయవాడ దగ్గర అన్ని కార్యక్రమాలు మీరు చూసుకోవచ్చు. ఇళ్ల పట్టాల సమస్య కావచ్చు, సింగిల్ నెంబర్ లాటరీ కావచ్చు, కాల్ మనీ కావచ్చు, ప్రత్యేక హోదా కావచ్చు, అలాగే విభజన హామీలు కావచ్చు, సమైక్యాంధ్ర కావచ్చు, ఇలాగ అనేక పోరాటాలు బీసీ సంక్షేమ సంఘం మీదనే చేసాం. మేము ఏ పార్టీ మీద చేయలేం. బీసీ సంక్షేమ సంఘం చిరంజీవి గారి పుట్టినరోజు కార్యక్రమాల్లో కొంత మీరు పార్టిసిపేట్ చేసిన సందర్భాలు? లేదు, నేను పార్టిసిపేట్ చేసి నేను చెప్పాను కదా, నేను సినిమా హీరోల అభిమానం కాదని చెప్తున్నాను. కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశాం. కొంతమంది వన్ టౌన్లో చిరంజీవి గారు పుట్టినరోజు వచ్చినప్పుడు మహేష్ గారు మీరు కూడా కాంట్రిబ్యూట్ చేయాలి, మేము రక్తదాన శిబిరాలు నిర్వహించాం, మేము పలానా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మంచి కార్యక్రమాలు ఖచ్చితంగా మనం కూడా కాంట్రిబ్యూట్ చేయాలి. మరి వాళ్ళు కూడా ఆహ్వానించినప్పుడు మనం అందులో కార్యక్రమాల్లో హాజరయ్యాం. ఒక మంచి పని చేసినప్పుడు ఆ విషయం మీద ఎవరినైనా సరే మనకి అవకాశం ఉన్నంత వరకు దాన్ని మనం నలుగురికి ఉపయోగపడేలా చేయాలి. మరి ఎవరైతే మంచి పని చేస్తారో వాళ్ళు కూడా సహకరించాలనే ఉద్దేశంతో మేము ఆ కార్యక్రమాల్లో భాగస్వామ్యం వాళ్ళకి మేము సహకరించాం కూడా, ఆర్థికంగా కూడా. జనసేనలో మీరంతా అగ్రెసివ్గా పనిచేశారు. సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద కూడా డైరెక్ట్గా అసలు విమర్శించారు. సజ్జల గారి టోటల్గా పార్టీ పరంగా చాలా బలంగా నిలబడ్డారు. ఒక రకంగా చెప్పాలంటే విజయవాడ కృష్ణా గుంటూరులో జనసేన వాయిస్ అంటే పోతుల మధ్య వినిపించారు. సడన్గా ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది? ఏమైంది జనసేన? ఇదే నాకు శాపమైంది. బాగా పనిచేయడమే పాపంలా తయారైంది జనసేన పార్టీలో కూడా. ఎప్పుడైతే మీరు ఇప్పుడు ఈ మాట అన్నారు కదా, కృష్ణా గుంటూరు జిల్లాలో బలంగా గొంతు గెలిపించారు, అటువంటి మాటలే పవన్ కళ్యాణ్ గారికి రుచించలేదని తర్వాత నాకు తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మీరు విజయవాడ గుంటూరు జిల్లాలో బాగా మాట్లాడుతున్నారు, బాగా కార్యక్రమాలు చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారిని ఎవరిని విమర్శ చేస్తే మీరు బలంగా బయటకు వస్తున్నారు అని మాట్లాడారు. మరి అట్లా మాట్లాడడం వల్ల ఒక గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపు రావడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేయలేదనే విషయం నాకు తర్వాత తెలిసింది. ఆయన ఎప్పుడు కూడా బయటపడకుండా మనోహర్ గారి ద్వారా ఇంకోల ద్వారా మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేశారు, కానీ ఆయన ఎక్కడ బయటపడలేదు. ఆయన చాలా మంచిగా ఉన్నారని నేను సంపూర్ణంగా విశ్వసించాను. కానీ తెలిసిన తర్వాతనే నేను ఆయన కూడా అంత సుఖంగా లేదు, ఆయన కూడా టైం చూసుకున్నాడు. అన్ని గదిలో అన్ని తలుపులు మూసేసి దెబ్బ కొట్టారు కళ్యాణ్ గారు. సరే బీసీని కాబట్టి చాలా సునాయాసంగా దెబ్బ కొట్టుండొచ్చు. కాలం చాలా బలమైంది, టైం రావాలి, టైం మనకి అనుకూలించాలి. ఆయన టైం వచ్చింది. ఆయన మాలాంటి కొత్త తరం మొత్తాన్ని కూడా మరి ఎక్కడ కూడా ప్రజాప్రతినిధులు కాకుండా అవకాశాలు కల్పించకుండా ఆయన్ని నమ్మినందుకు, నన్ను ఒక్కటే కదా రాష్ట్రంలో ఎక్కడ కూడా కొత్త తరం రాజకీయ నాయకులు ఆయన ప్రోత్సహించాలి. ఆయన చెప్పింది అదే కదా మొదటి నుంచి, కొత్త తరం రాజకీయ నాయకులు ప్రోత్సహిస్తారన్నారు, అవినీతి మరకలేని ప్రోత్సహిస్తున్నారు, కులం మతం జోన్ అన్నారు. కానీ అన్ని ఈక్వేషన్ చూసుకుంటే ఆపోజిట్గా ప్రయాణం చేసేది నన్నే కాదు. మీరు చూసుకుంటే చిన్నబాబు తీసుకోవచ్చు పశ్చిమ గోదావరి జిల్లాలో, పైన తీసుకుంటే పంచకర్ల సందీప్ కావచ్చు, ఆ పైన తీసుకుంటే యశస్విని గారు కావచ్చు, ఇటు తీసుకుంటే చిల్లపల్లి సీను కావచ్చు, అటు పక్కనకి వెళ్తే ఇంకా చాలా మంది ఉన్నారు. ఇట్లా చాలా మంది ఎవరిని కూడా కొత్త తరం రాజకీయ నాయకులు ఆయన ప్రోత్సహించాలా, అసలు ఆయన తీసుకోవాలా. ఆయన సిద్ధాంతాలు బయటికి చెప్పేది ఒకటి, ఆచరణలో చేసేది మరొకటి అనేది మన ఎన్నికల్లో అందరూ రుజువైంది. కొద్ది రోజుల తర్వాత ఆయన నిజస్వరూపం అందరికీ తెలిసిపోతుంది. మేము ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కానీ
ఒక ప్రతిపక్ష నేతగా ప్రశ్నించడం నా హక్కు. ప్రజాస్వామ్యంలో అదొక భాగం. ఖచ్చితంగా ప్రజల పక్షాన మనం పోరాటం చేయాలి. ప్రభుత్వాలకు మనం జరిగే లోపాలని తెలియజేయాలి. మరి దుర్గగుడిలో నేను అనేక అవకతవకలు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున నేను పోరాటం చేస్తే, మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ విజిలెన్స్ ఏసీబీ ఎంక్వైరీ జరిగి మరి 15 మంది ఉద్యోగస్తులు సస్పెండ్ చేశారు. అట్లాగే నేను కరోనా సమయంలో కూడా మీరు ఒకేసారి అందరికి ఇవ్వలేరు, టోకెన్ సిస్టమ్ పెట్టాలి, మరి ఒకేసారి 100 మంది గుమిగూడితే కరోనా వ్యాప్తి చెందింది అన్నప్పుడు కూడా వాళ్ళు కూడా వార్డు సిస్టంలో తీసుకొని ఒక రోజుకి 50 మందికి 100 మందికి అలాగా స్లాట్ బుక్ చేశారు. అది కూడా మరి మేము ఆ రోజు మాట్లాడాం. ఇట్లా మేము ప్రజా సమస్యలు మాట్లాడాం. పశ్చిమ నియోజకవర్గంలో కూడా తీసుకొని చోట్ల అభివృద్ధి కార్యక్రమాలు జరిగి